అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. ఇవాళ మా ఇంట్లో పండిన మెంతికూరతో మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఆర్గానిక్ పద్ధతిలో పండించామండి మెంతికూర. మనకు ముందుగా పప్పు చేయడానికి ఒక ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ముందుగా మనము క్లీన్ చేసి సన్నగా కట్ చేసిన మెంతికూరని బాగా ఆకులు దించుకోవాలండి. మెంతికూర కొంచెం కాడలు ఎక్కువ వేయకండి, ఎందుకంటే మెంతికూర కాడలు కొంచెం చేదు వస్తాయి కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. చిన్నగా సన్నగా తురుముకొని ఒక కుక్కర్లో వేసిన ఆయిల్లో కొంచెం వేసుకున్నానండి. మెంతికూర కొంచెం వేగింది అనుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఆయిల్లో వేగితే. ఆయిల్లో వేయంగానే ఆర్గానిక్ మెంతికూర కదండి, చాలా మంచి వాసన వచ్చింది, ఘాటు వాసన వచ్చింది. ఆ తర్వాత ఒక టమాటాని సన్నగా కట్ చేసుకొని ఆ మెంతికూర ఉడుకుతున్న మెంతికూరలోనే వేసేయాలండి. రెండు బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి, మెంతికూర అండ్ టమాటా. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4 నుంచి 5 రెబ్బలు కట్ చేసుకొని అందులోకి వేసేసుకోవాలి. టమాటా, మెంతికూర, వెల్లుల్లి రెబ్బలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలండి. దీనికి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు టైం పడుతుంది. తర్వాత అందులోకి మనము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడా తీసుకోండి. నాకైతే ఒక 6-7 పచ్చిమిర్చి పట్టింది. రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. అన్నీ వేయించుకున్నానండి. అన్నీ కొంచెం ఆయిల్లో బాగా మగ్గే వరకు వేసుకున్నాను. తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్నానండి పప్పుని, కందిపప్పు ఒక 2 గంటలు ముందుగా నానబెట్టుకొని ఒక 3-4 సార్లు కడుక్కున్నానండి. గ్యాస్ ఉండే వాళ్ళకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే పప్పును మాత్రం ఒక 2-3 గంటలు నానబెట్టుకొని పప్పులోకి వేసుకోవాలండి. తర్వాత నాకు సరిపడా వాటర్ పోసుకున్నాను. పప్పులోకి వాటర్ పోసుకొని అంతా కలిసేటట్లు ఒక 2-3 సార్లు కలుపుకున్నాను. ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసానండి. తర్వాత నేను రసం పొడి కానీ సాంబార్ పొడి కానీ ఒక స్పూన్ వేసుకున్నానండి. ఇది నేనే చేసుకున్నానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును అలానే వేసేసాను. మీరు కలుపుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకంటే బ్లెండ్ చేస్తాను కాబట్టి నాకు మళ్ళీ సరిపోతుంది కాబట్టి నేను అలానే వేసేసుకున్నానండి. సో అంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టేశానండి. నేను ఒక 3 విజిల్స్ పెట్టానండి. ఖచ్చితంగా 3 విజిల్స్ పెట్టాను. 2 విజిల్స్ ఏమో హైలో పెట్టానండి, 1 విజిల్ సిమ్లో పెట్టాను. నాకు బాగా ఉడికిపోతుందండి పప్పు అంతా. ఈ మెంతికూర మనం ఇంట్లోనే పండించుకున్నాం కాబట్టి అసలు ఆ పప్పు చేస్తుంటేనే చాలా వాసన వచ్చిందండి. ఇల్లంతా బాగా ఘాటు వాసన. యాక్చువల్గా బయట కొన్న మెంతాకుకి అంత అసలు వాసన రాదండి, టేస్ట్ కూడా అంత బాగుండదు. బట్ నాకు ఇంట్లో పండించింది కదా, చాలా బాగా వాసన వచ్చింది. దట్టు టేస్ట్ కూడా చాలా బాగుందండి. మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. నేను పప్పు గుత్తి కాకుండా ఈ బ్లెండర్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఆకంతా కూడా పప్పుతో మెదిగిపోతుంది కదండి. పప్పు గుత్తితో అంటే కొంచెం కష్టమే. పిల్లలైతే ఆకు అట్లనే తీసి పక్కన పెట్టేస్తారు. ఇదైతే బాగా పప్పులోకి బ్లెండ్ అయిపోతుంది కాబట్టి అలా చేశానండి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ అయింది. మరీ అంత నున్నగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా వేసుకున్నానండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను. పప్పుని మొత్తం కలిపేసిన తర్వాత తడకా వేసుకున్నానండి. తడకా వేసుకొని కూడా నేను పప్పు ఒకసారి తడకాని కలిపేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ స్టవ్ మీదే పెట్టేసి ఉడికించుకుంటానండి. కొంచెం చిక్కబడే వరకు పెట్టుకుంటాను. ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది దానికి. ఈ బ్లెండ్ చేసిన తర్వాత తడకా వేయడానికి ఒక బాణలీలో కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ తీసుకొని దాంట్లో ముందుగా జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూను ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. కొద్దిగా చిటికెడు ఇంగువ సరిపోతుందండి పప్పుకి. తర్వాత కొంచెము కరివేపాకు వేసుకున్నాను. అందులోకి కరివేపాకు వేసుకొని ఒక 2-3 వెల్లుల్లి ఒక చిన్న రోల్లో దంచుకొని దాన్ని కూడా వేసుకున్నానండి. తడకాలోకి చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయ అండ్ ఇంగువ అంతా వేసేసుకొని కొంచెం అది వేగే వరకు ఉంచి పప్పులోకి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత పప్పులోకి పప్పు ఉన్న
కుక్కర్ని మళ్ళీ ఒక స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి పప్పులో కలిపేసి గార్నిష్ లాగా చేసేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది, టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ఇట్లా చేసుకొని పండించుకొని ఒకసారి పప్పు చేసుకోండి. మెంతులు ఈజీగా వచ్చేస్తాయండి. మీ ఇంట్లో మెంతులు ఉన్నాయనుకోండి, కొద్దిగా మట్టి ఉన్న చోట ఆ మెంతులు వేసేస్తే కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ కూడా అవసరం లేదండి. కొద్దిగా ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ మెంతులు వేస్తే కూడా మీకు ఒక రోజుకు సరిపడా మెంతాకు వచ్చేస్తుంది. ఏది మనకు ఎరువులు కానీ అవి ఏం అవసరం లేదండి. చిన్న మట్టి, ఇసుక కాకుండా మట్టి ఉంటుంది కదండి, మట్టిలాగా ఉన్న చోట వేసేసినా వస్తుంది. అండ్ మట్టి లేకుండా కూడా పేపర్ మీద వేస్తే కూడా వస్తుందండి. అది మీకు ఇంకోసారి నేను చేసి చూపిస్తాను, ఎలా చేసుకోవాలో, ఎలా మొలకలు పెట్టుకోవాలో చూపిస్తానండి. పప్పు మాత్రము చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఇంట్లో చేసుకున్న మెంతాకుతో చేసిన పప్పు చాలా బాగుంటుందండి. గార్డెన్ టు టేబుల్ అండి. ఇది గార్డెన్లో నుంచి ఫ్రెష్గా తీసుకొని వచ్చి మా టేబుల్లోకి వచ్చింది మెంతాకు పప్పు. చాలా రుచికరంగా ఉంది, టేస్టీగా ఉండింది, హెల్దీ కూడా పప్పు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నమస్తే.